ఏం గుద్దాట ఆడాలా గుద్దుతా నేను కనుక్కో. అట్లా కాదు మంచి ఎవరికైతే దెబ్బ గట్టిగా తగిలిందో నేనేమంటున్నా మీకు తెలుసు 90s గేమ్స్ అడిగిరా గుద్దుతా. టైం ఎంత 10 నువ్వు ఒంగు మేద్రం గుద్దుతా. ఎవరు గుద్దారా చిన్న గుద్దాల చిన్ననే గుద్దుతా. గట్టిగా ఎందుకు గుద్దుతాం? ఇక మొదలెడదామా ఎర్రటి చేయాలి మళ్ళా స్టార్ట్ ఫస్ట్ అప్పట్లో వేసుకున్నాడు. అప్పట్లో ఉండేది. ఓకే అన్నావు. నువ్వు ఓకే అన్నాక నువ్వు కమిట్ అయినాక నువ్వే ఉండాలి. మీరిద్దరు నలుపైన నేను తెలిపేస్తా. నేను అప్పట్లో కూడా మాట్లాడుకుని ప్రతిరోజు పని చేసినా, ప్రతిరోజు ప్లాన్ చేసినా, ప్రతిరోజు నాకు సండే లేదు మండే లేదు. ఇప్పటికీ నేను పంట ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరైతే వాళ్ళు ఉండాల. ఏడా కొడుకు అప్పట్లో నేర్పించింది. ఎవరు లేదు. నువ్వే స్లోగా ఇచ్చాను. నాలాగా ఎవరు వస్తే వాళ్ళు విన్ను. ఓ అట్లనా? విన్ను కాదు, తొత్తు. సర్లే అయితే మళ్ళా మరసా కాడు కేది ఆడతాం. నాలాగేస్తేనే తొత్తు. అది పంట అయింది. అట్లా నీలాగా వేయకూడదా? అంత లేదు రా. చిన్న కొట్టండి చెప్తానా? మనుషులే కదా అంత గట్టి కొడితే ఆడన్నారు. నేనైతే కొట్టిన లాస్ట్ చెప్పు. నేనే గట్టి కొడితే సాగు కొట్ట చెప్తాను. చిన్న కొట్టండి. నేను నిజంగా అయింది. తెలుసా చెప్పు. గట్టిగా కొట్టినారు, చిన్న పంది చెయ్యి చెప్పు. ఇప్పుడు నువ్వే కాదు అయితే నువ్వు అది అది నేను ఫస్ట్ టచ్ చేసినాక ఆ బాబు కొట్టినాక మళ్ళీ నేను కొట్టినా. అట్లా కొట్టండి. అట్లనే ఫస్ట్ ఇట్లన్నా అట్లే కొట్టండి. మళ్ళీ ఇదేంది ఇది అని మళ్ళీ రెండోసారి కన్ఫ్యూజ్ కావాలి కదా, అందుకోసం. ఎందుకు కొట్టక ముందుకెళ్ళచ్చు కదా. ప్యారీ సమాజ్ గయి కొట్టక ముందుకెళ్ళచ్చు ఏంటికి? నువ్వే ఆమె కొట్టింది. ఎంతకి తెగించారా? నా చెయ్యి మీద కొడితే నా చెయ్యి తగిలింది. అది మ్యాటర్. అయితే ఇద్దరం ఓ నువ్వు కనుకలేకపోతే ఏమేం చేయాలా? నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. చూస్తాను. చెప్పుతా కొడతా. ఏంటి ఆడతారా? చెప్తారు చెప్పులతో దానితో కొట్టాడు. నేను కాదు, నేను ఆడను. ఏంటికి? ఆమె కొట్టింది. నేనే కొట్టింది. నేను చెప్పింది ఆ పిల్లనే. నువ్వు నన్ను మళ్ళీ నిన్నేం చెప్పలే. నేను కొట్టినా. అయితే నేను కాదు. నువ్వు అబద్ధాలు ఆడితే మేము వాళ్ళేవా? జెన్యున్ గా ఆడతారా మేము? నువ్వు జెన్యున్ గా ఆడు. జెన్యున్ గా ఆడతారో బొచ్చులో ఆడతారో ఎవరికి తెలుసు? జెన్యున్ గానే ఆడతాం. ఏంది జెన్యున్ గా? నిజంగానే కరెక్ట్ గా ఆడతాం. మేము కరెక్ట్ గా ఆడతానా లేదా? కరెక్ట్ గా ఆడతాం.
నువ్వే నువ్వే మర్రి కాదు, అడుగు, అడుగు. నువ్వే నేను కాదు నేను నువ్వు ఏందో అని ఆయన కొట్టింది. నేను ఏ అడ్డం అనుకుంటావు కలరు అరే కానీ నువ్వు కనుకోలేకపోతే మేమేం చేయాలా? నువ్వే బరాబర్ నువ్వే నేను కొట్టింది ఎట్లా కొట్టినా ఇప్పుడు నేను అట్లా కొట్టినావు. ఫస్ట్ ఏళ్ళతో టచ్ చేసింది ఆయన, తర్వాత నేను కొట్టిన. ఏంత కౌంటింగ్ లేదు వంగు మరి ఎవరు చెప్పింది? టచ్ అయిందంటే టచ్ అయితే ఇక ఎవరు టచ్ చేస్తే వాళ్ళు నువ్వు వంగు అయితే. ఆయన నువ్వు కనుక్కో, అయితే నువ్వు వంగు. నువ్వు కనుక్కోమ్మా. వంగు వంగు నువ్వే దొంగ వంగు. నేను చెప్పేది నువ్వు కనుక్కో. ఎందుకను ఇప్పుడు నేను దొరికినా మీకు ఎట్టట సావగొడతారు పంటలు ఆకలోళ్ళు బట్టలు సావగొట్టినట్టు పంటలేసే లేకపోతే మళ్ళా నువ్వు సొత్తైనవు పనులు పడుతున్నావు, మేమేం చేయాలా? నువ్వు కనుక్కో. చూసిన వరకు బాగుండదు. నేను టచ్ చేసిన అస్సలు కానే కాదు. అరే, నేను నమ్మను. నేనైతే కాదు నేను ఇట్లా టచ్ చేసినాకనే అన్ని కొట్టింది, తర్వాత నేను వేసిన మళ్ళా. ఈ మధ్యలో టచింగ్ లేదే నాకు అర్థం కాదు. టచింగ్ లేదే నాకు అర్థం కాదు. టచింగ్ నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఉంటేనే గేమ్. ఒకటే ఏటు వెయ్యండి, అసలు ఒకటే వేసేస్తాను చిన్న కొట్టండి. ఇప్పుడు మధ్యలో అది మాకు తెలియదు, మీరు ఒకటే వంగినావు అనుకో అయిపోతావు చెప్తానా. ఒకటే ఏటని ఒకటే షార్ట్ చెప్పుతో కొడతా. సాలిడ్ పడుతుంది సార్. నేను కొట్టింది ఏం కాదు వంగు. నేను కొట్టింది ఏం కాదు వంగు. మర్యాదగా వంగు. నువ్వే కాదే ఎందుకు వంగినావు? నేను నవ్వు వస్తుంది, నాకు దగ్గు వస్తుంది ఎక్కువ, అందుకు. అంత సీన్ లేదు. నేను సాయి కొట్టింది నిజంగా మర్యాదగా నువ్వే దొంగ వంగు. కాసావే నేను చెప్పింది. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? వంగు. అట్లయితే వంగు. మరైతే వంగిపోయి నువ్వు అనుకున్నావు, నా పేరు చెప్పినావు నువ్వు. అట్లయితే నువ్వు వంగు. నేనెందుకు వంగుతా? ఆ పిల్ల కొడితే ఏంది నువ్వు ఆ పిల్ల ఎట్ట కొడుతుంది తెల్లా? ఇప్పుడు ఎవరు కుట్టింది చెప్పు. నేను కాదు అవనే, నేను చెప్పింది కూడా ఆ పిల్లనే. నువ్వు నన్ను చెప్పినావు. మర్యాద వంగు చెయ్యదు. అయితే నువ్వే దొంగ ముఖం. నువ్వు నేను కాదయా సిద్ధప్ప, కొట్టింది ఆ పిల్ల కొట్టింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వంగినావు? నవ్వుతున్నా, నీ అమ్మ కనుక కూడా కనుకలేకుండా ఎవరు కొట్టలేదని. నేను నిన్న ఆ పిల్లనే చెప్పిన. ఎవరు అంత లేదు, నువ్వు నా పేరు చెప్పినావు. నేను నీ పేరేం చెప్పలే. ఆ పిల్ల నువ్వే వంగు, నువ్వే వంగు. నువ్వు వంగు. ఏం ఇప్పుడు అబ్బా నువ్వు కనుక్కోయింది ఎక్కడ పోయిందో కానీ కథలు. ఇక కొట్టేది కూడా కనుకలేకున్నావా? మెడల మీద పడుతుంది హెట్. ఏ చూస్తాను. ఇప్పుడు నువ్వే. నేను కాదు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తా. దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తడైపోద్ది. అత్తిలే నువ్వు కనుక్కోం, ఫస్ట్ కనుక్కోవాలి. ఈసారి ఒట్టు వేసి మరి నీతో చెప్పించుకుంటా. వంగకపోవాలి బిడ్డ, నీకు కథ చెప్తా. నువ్వే నువ్వు ఎవరు పట్టినా కనుకలేవా? నా మీద ఒట్టి, నీ మీద ఒట్టు, మీ నాన్న మీద కూడా ఒట్టు. ఆ పిల్లనే నేనే. దా దా నువ్వే. మధ్య చిన్న కొట్టింది ఎవరు? మధ్య నేను వంగు. నేను కాదయ్యా. నువ్వే బరాబర్ నువ్వే. నేను కాదే. నువ్వేనే. చెప్పు ఏంది నా మీద ఒట్టి? పాయింట్ కి రా. నా మీద ఒట్టి ఏంది ఒట్టు ఎందుకు ఇచ్చారు? మరి ఇంకా అయితే అయిపోయింది ఆట. ఇంకేంది ఆట అయిపోయింది. కొంచెంసేపే ఆట. రాత్రల్లా ఆడుకుంటా కూర్చుంటా. అయిపోయింది. నేను పొద్దున గుడికి పోవాలా. గుడ్ బై.
పండుకుంటాం మాకు నిద్ర వస్తుంది. నేను 5కి లేస్తే మర్యాదగా పొంగి పండుకో నువ్వు. ఏంటి నీ అంత చీటింగ్ గేమ్ ఎదవ గేమ్ యానా కూడా ఆడాడు. దగ్గు వస్తుంది. నేను వంగితే దగ్గు వస్తుంది. వంగితే మాకు దగ్గు వస్తుంది. సరే సరే వంగుతాము ఇప్పుడు కూడా. ఇది ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ నేను వంగ. నువ్వే ఇప్పుడు కొట్టింది మర్యాదగా వంగు. కనీసం ఒక గేమ్ అని అర్థం కాదు. ఆడాలి మా మస్తు చూసినాంలే. కొడితే ఆడ చూసినాంలే కానీ చూసాంలే అంటే గట్టి కొడతా కానీ వంగు. గట్టి కొట్టినంటే ఆడతా. నువ్వు వంగయ్యా. గట్టి కొట్టినంటే ఆడతా. నువ్వు వంగు స్వామి. నువ్వు వంగు. మేము ఫస్ట్ నిన్ను వంగిపిస్తా. వంగు గట్టి కొట్టినంటే ఆడతా. అంటే ఆడాలి. ఏంది నన్ను కొట్టినప్పుడులే మీరు గట్టి కొట్టినా. అబ్బా మస్తు కొట్టినావు. నీ రివెంజ్ ఎలా తెలుసుకున్నావురా. వంగు. చిన్న కొడతా అంటే నువ్వు వంగు. ఫస్ట్ చిన్న కొడతా. సర్లే కొడతాలే వంగు. కొడతలే కాదు చిన్నగా. చిన్నవేరా. గట్టి కొట్టినానికి ఒక్కటే గేమ్ ఆడాలి. సర్లేరా ఒక్క గేమ్ అయినా చాలరా. ఏంది వంగ నడుములేవా మెడలొంగవా. మా వంశంలో మెడలు వంచు. ఈ పొట్ట ఎకరా ఉంది. పొట్ట ఎకరా ఉంది. ఇట్లా మేము ముంగినట్టు వంగ. మరి అట్లా దిండు పెట్టుకొని వంగుతాం. 2 దిండు పెట్టుకుంటే 10 పెట్టుకో. అది పెట్టుకో. ఇది పెట్టుకో. అన్ని పెట్టుకో. ఇట్లా ఇట్లా వంగాలి. కాదు మొత్తం 3 దెబ్బలా కష్టాలు కొట్టింది. ఫస్ట్ దెబ్బ నాదే. వీడియోలో కావాలంటే వీడియో చూద్దామా. వీడియో చూద్దామా. చూసినాక వచ్చింది. అమ్మో నువ్వు కొట్టా ఫస్ట్. ఈ మంచితో వచ్చింది రంపే. ఇది చెవుల పువ్వు కనపడుతున్నాయా. వీడియో చూద్దాం. ఎవరు ఫస్ట్ కొట్టినారు. చెవుల పువ్వు కనపడుతున్నాయా. ఏందబ్బా ఆ పిల్ల వచ్చింది కానీ నేను వద్దని చెప్పిన. నవ్వు పెట్టి నీ మీద కొట్లే కాంట్. వీడియో చూద్దాం. కనిపెట్టు ఎవరు వద్దన్నారు. నీ దొంగ చేష్టలు ఏంది అని కళ్ళు మూసుకున్నాను. ఆడాలి. हे भगवान तेरी लीला अपरंपार है. అదెట్లా లేదు. అదెట్లా ఆడతావు. యాడికి ఇన్ని దీంట్లు కొట్టింది ఒకరే. అసలు ఇది ఫౌల్ గేమ్. ఒకరమే కొట్టాం. నువ్వు అప్పుడు ఏం వస్తే నేనేం చేయాలా. కమలాసన్ ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. గేమ్ ఓవర్. నేను ఆనందంగా భయపడ్డారు. నువ్వు ఇక్కడ దగ్గర తిని వినపడకుండా. ఎవరికి తెలుసు అమ్మాయి. ఒకసారి కూడా ఉంది కదా అబ్బో. మీరు చెప్తా కూడా నిజం ఒప్పుకోలేదు. అట్లయితే నన్ను ఎన్నిసార్లు చీట్ చేసినారో మీరు. పని చేయకపోతే శుద్ధమైందా.